దూరపు కొండలు నునుపు అన్నట్లు బేకరీలో దొరికే కేక్సే టేస్టీగా ఉంటాయి అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. ఇంట్లోనే హెల్దీగా ఇలా మినీ కేక్స్ చేసి పెట్టారంటే ఇంకా పిల్లోళ్ళు బయట కేక్స్ కావాలని అడగరండి, అంత టేస్టీగా ఉంటుంది. ఇంకా 10-15 నిమిషాల్లో కూడా అయిపోతుంది. ఇక్కడ నేను చేసిన కేక్స్ అయితే రాగిపిండి బెల్లంతో చేశానండి. ఇలా చేశారంటే రాగిపిండి వేసామని కూడా తెలియదు, అంత బాగుంటాయి అన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా కేక్ చేసుకోవడం కోసం మిక్సీ జార్లోకి 3/4 కప్పు బెల్లం పొడి వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు కాచి చల్లార్చిన పాలని సగం వేసుకొని ఒకసారి మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. ఇంకా 1/2 కప్పు ఫ్లేవర్లెస్ ఆయిల్ కూడా వేసుకొని మిక్సీ పట్టుకున్నారంటే ఇలా క్రీమ్ లాగా వస్తుంది. ఇప్పుడు అందులోకి 1 కప్పు రాగి పిండి, అలాగే 3 టేబుల్ స్పూన్ల కోకో పౌడర్, ఇంకా మిగిలిన పాలు కూడా వేసుకొని, అలాగే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని మిక్సీ పట్టుకున్నారంటే ఇలా గట్టిగా వస్తుంది. ఇప్పుడు అందులోకి కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటూ ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలిపేసుకోండి. ఇప్పుడు పొంగనాల పెనం తీసుకొని అన్ని గుంతలలో కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని అన్ని గుంతలలో సగం సగం వేసుకోవాలి. పైనుంచి సన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇప్పుడు దాన్ని బాగా వేడెక్కిన పెనం పైన పెట్టేసుకోవాలి. ఇలా పెనం పెట్టుకున్నామంటే కేక్ మాడకుండా ఉంటుంది. ఇలా లో టు మీడియం ఫ్లేమ్లో 15 నుంచి 20 నిమిషాల పాటు కుక్ చేసుకున్నారంటే మినీ కేక్స్ అయితే రెడీ అయిపోతాయండి. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చాయో. చాక్లెట్ కేక్ అనుకొని చాలా ఇష్టంగా తినేస్తారండి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.